హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన వేణు మరీదు వ్రాసినటువంటి కథ పేరు డోలాయమానం అనే దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. డోలాయమానం కథ రచన వేణు మరీదు. కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన వినిపిస్తాను. ఇక వినండి, కథలోకి ప్రవేశిద్దామా. నేను మీలానే దేవుణ్ణి నమ్మాను. నాయనమ్మ నా చిన్నప్పుడు ఓసారి ఊళ్ళో గుడికి తీసుకెళ్ళింది. అదిగోరా చిన్న, ఆయన మన దేవుడు, ఆయమ్మ మన దేవత అంటూ సీతారాముల్ని చూపింది. మరి ఆయనెవరే అవ్వా, భలే ఉన్నాడు. ఆయన హనుమ, వారి దాసుడు. ఆయన కూడా రోజు రాములోరింట్లో పనులు చేస్తాడా మరి? ఓరి సన్నాసి, కళ్ళు పోతాయి. ఆయనేంటి పనులు చేయడమేమిట్రా? ఆ స్వామి విక్రమ బలశాలి. మరి మనింట్లో దాసు ఊడ్చి పనులన్నీ చేస్తాడుగా నాయనమ్మ. అతగాడు పనివాడు కాబట్టి. అయితే దేవుడికి పనివాళ్ళు ఉంటారన్నమాట అంటూ బేలగా అడిగాను. ఆ మాటకు నా చెంప పేలింది. సాయంత్రం మా ఇంట చాలీసా కూడా మోగింది. ఊరి భక్తులంతా మా ఇంట చేరి గొంతెత్తి మహాగంభీరంగా గట్టిగా ఉచ్చరించటం వలనో లేకుంటే నాయనమ్మ చెంపదెబ్బ వలనో ఆ సాయంత్రం వేళ వడ్డించిన కమ్మని పాయసాలు ప్రసాదాల వలనో గాని మొత్తం మీద నాలో భక్తి పొడచూపింది. నా ఆత్మక్షేత్రంలో ఆధ్యాత్మికత తొలకరి జల్లులకు గింజపొట్టును చీల్చుకొని బయటకు దూసుకొచ్చిన అంకురంలా పుట్టింది. ఇంకొక రోజు మా తాత అడవి దాపున గుట్ట మీద పాత గుడి జాతరకు తీసుకెళ్ళాడు. చిత్ర విచిత్రమైన బొమ్మలున్నాయి గుడి గోడలపై. ఓ చోట రాతి శిల్పజంట లతలా పెనవేసుకుని ఉన్నారు. నోరెళ్లబెట్టుకుని చూస్తుంటే తాత నన్ను కోపంగా గర్భగుడిలోకి గుంజుకెళ్ళాడు. ఎదురుగా నిగనిగమని తళుకులీనుతున్న స్థూపశిల. తాత, ఇదేంటి ఈ నల్ల బొమ్మ? తిక్కలోడా, బొమ్మ కాదురా, ఆయన అర్ధనారీశ్వరుడు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. రా రా, మొక్కు స్వామికి అంటూ అంతలోనే దీని పాడుగాను కరెంటు చీమ, అబ్బా పట్టి పీకిందిరా అంటూ నన్ను గర్భగుడిలోకి లాక్కెళ్ళాడు. అయితే శివయ్య నిన్నిప్పుడు కుట్టమని చీమకు చెప్పాడేమో. చాలే, నోర్మోయ్ సన్యాసి బడవా. తాత గట్టిగా ముట్టిగా వేశాడు. పోనీలే రాజయ్య, చిన్నోడు గదా, పెద్దోళ్ళం మనమే. వీళ్ళు మొగ్గలుగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక పరిమళం పూయించాలి అంటూ తెల్లని వస్త్రాలు, విభూది రేఖలు, తెల్లని గడ్డం, తెల్లని నవ్వుతో ఉన్న పూజారి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని నా నొసటన త్రిపుండ్రాలు దిద్ది ఓం నమః శివాయ అని పలుమార్లు పలికించాడు. ఆ శివపూజారి గారి మాటలు మూర్తిమత్వం వలనో, తాత చేతి దెబ్బ వలనో, లేదంటే అరిటాకులో నిండా పెట్టిన వేడివేడి గోధుమ రవ్వ పొంగళి నేతి మధురిమ వల్లనేమో గాని మొన్న ఆ రాములోరి గుడి దగ్గర మొలిచిన భక్తి అంకురం ఎన్నెన్నో మారాకులు తొడిగి
మొత్తం మీద నేను ఇంకో 4 ఆధ్యాత్మిక సోపానాలు అధిరోహించాను. అలా నాటి చిగురుప్రాయం నుండి తలనెరుస్తున్న ఈడు వరకు ఈ యావజ్జీవితం ఎన్నో దైవాల్ని మోస్తూనే ఉంది. నా అంతర్మదం, నా ఆత్మరథం. ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని మొక్కులు, ఎన్ని తీర్థయాత్రలు, ఎంత భక్తి. జీతంలో భుక్తి కంటే భక్తి కోసమే ఎక్కువ ఖర్చు చేస్తూ ఉన్నాను. ఇంటా బయట నేనో గురుస్వామిని, ఓ మినీ సద్గురువుని. పూజా పునస్కారాలకు, పండగ పబ్బాలకు, మంచి చెడు ముహూర్తాలకి మా ప్రాంతంలో నేను స్పిరిచువల్ మెంబర్గా ఎదిగాను. నా కష్టం, నిజాయితీ, శీల సంపద కూడా నా విశ్వాసం వల్లనే రూపొందాయి. అందుకే ఈ చరాచర సృష్టి ఆవిర్భావం, అండపిండ బ్రహ్మాండాదుల ఉనికి, ఇహం పరం ప్రాణం ప్రణవం అంతా భక్తితోనే అనుసంధానమై ఉన్నాయని నమ్ముతూ వచ్చాను. ఇది పిశాచాలతో నిటలేక్షణుండు గజ్జె కదిలించి ఆడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులొలయ అవని పాలించు భస్మసింహాసనంబు అంటూ చాలాసేపు గొంతెత్తి పాడుకున్నాను జాషువా గారిని. భస్మసింహాసనం, ఈ శ్మశానం, ఈ నిశీది, ఈ కంకాళ వీధి, ఈ బొందలగడ్డే, ఈ నడిరేయి నా అడ్డా. ఇంతకీ ఏ ఊరి వల్ల కాడిది? ఏమో, ఓ 10 ఊర్లు దాటి వచ్చాను. రాత్రంతా ప్రయాణం. ఆగిన చోటల్లా బస్సు దిగి ప్యాసింజర్లు ఒక్కొక్కరు దెయ్యాల్లా చీకట్లోకి దూరంగా జారిపోతుంటే, మీరెక్కడ దిగాలి అని కండక్టర్ అడిగాడు. ఏదో ఒక ఊరి శ్మశానం దగ్గర దింపవయ్యా అని విసుక్కున్నాను. అతను తీవ్రమైన అనుమానంతో, భయంతో చూసి ఇంకో టికెట్ కొట్టి, ఇదిగో ఇక్కడ దింపాడు. కొనుకు తీస్తున్న వాచ్మెన్ కళ్ళు గప్పి ఈ మూలన చేరాను. శ్మశానంలో ఒక బూడిద కుప్ప పక్కన కూర్చున్నాను. అల్లంత దూరంలో కాలిపోయిన శవం, నివురుగమ్మిన పుర్రె నుండి వెలుగుతున్న ఒకే ఒక్క అగరొత్తు నుండి సన్నగా ఒకే సుడిలో పైకి లేచే ధూపంలా కమురు పొగ పైకి లేస్తుంది. అటువైపు నిర్వేదంతో చూస్తూ ఒక్కసారిగా మెడలోని రుద్రాక్షమాలను పిడికిలితో బిగబట్టి ఊడబెరికాను. రుద్రాక్షలు ఒక్కొక్కటి ఊడి మన్నులోకి జారిపడుతూ ఉంటే నా గుండె నుండి రక్త కన్నీరు ఒలికినట్టయింది. నమ్మకం మీద నమ్మకం పోయింది. అందుకే ఈ కచ్చ చేతి నిండా చుట్టుకున్న కౌతుకాల్ని పళ్లతో కొరికి పడేశాను. ముంజేతికున్న త్రిశూల కంకణాన్ని లాగిపడేశాను. వేళ్లకున్న దేవుళ్ళ ఉంగరాల్ని తీసి పారేశాను. నుదుటి మీద చందన తిలకపు బొట్టు పూర్తిగా తుడిపేశాను. ఎంత పిచ్చిది ఈ భక్తి, ఈ బొట్లు! బొమ్మలోన దేవుడుండేది, ఇది ఓ మనోమౌఢ్యం, ఆత్మజిడ్డు. భక్తిని మోసే పరాన్న బుక్కులు మన మతాలన్నీ. ఎవరికి ఏనాటికి కనిపించని మర్మలోకాల మాయా దర్శనంలోకి మనుషుల్ని నెట్టేస్తూ కన్నుల ముందున్న నిజ ప్రపంచాన్ని చూడనివ్వని కబోదితనం ఈ విశ్వాసం. ఎప్పుడో విన్నాడు, అజ్ఞానం గూడు పెట్టిన చోట మోసం గుడ్లు పెడుతుందని. అసలు తరతరాలుగా మానవజాతి డిఎన్ఏలోనే
ఈ మూఢభక్తి గడ్డగట్టుకొని పోయినట్లుంది. నేను ఎదిగే నాటికి ఎంతో పేదరికం. చివరికి ఈ క్లర్కు కొలువుతోనే బతుకు ముగిసిపోనుంది. కనకదారా స్తోత్రం అనునిత్యం వల్లించుకుంటూనే ఉన్నా, ఎంకన్న స్వామికి ఎన్ని మొక్కులు చెల్లించుకున్నా ఎప్పుడూ రూపాయి కోసం దేవులాటనే. బతుకంతా ఈ ఈఎంఐలు కట్టడానికే సరిపోయింది. ఇప్పుడనే కాదు, చిన్ననాటి నుండి ప్రతి గణేష్ చతుర్థి నాడు పుస్తకాలకు అందంగా బొట్లు రాసి సభక్తితో పూజలు చేసుకున్నా, గణేశుని నవరాత్రి ఉత్సవాల్లో ఎంతో నిష్టగా పాల్గొన్నా చదువులో ఎప్పుడూ విఘ్నాలే. పబ్లిక్ పరీక్షల కల్లా ఏదో ఒక గండం. ఇంట్లో వాళ్ళ రోగాలు, బయటోళ్ళ చావులు ఇవేవీ లేనప్పుడు పూజలు, భజనలు, తానే తందానాలు. ఫస్ట్ క్లాస్ రావాల్సింది, బోటాబోటీ పాస్. డిగ్రీ తర్వాత ఉద్యోగాన్వేషణ పర్వం. అప్లై చెయ్యని కొలువు లేదు, హాజరు కాని ఇంటర్వ్యూ లేదు. వారంలో వయసు అయిపోతుందనంగా ఈ గుమస్తా ఉద్యోగం వచ్చింది. అదే దైవప్రసాదంగా చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నాను. మున్సిపల్ ఆఫీసులో 30 ఏళ్లకు కూడా ప్రమోషనే లేదు. జీతమే జీవితంగా బతుకుతూ వచ్చాను. నా కళ్ళ ముందే బేద బిక్కి దగ్గర కూడా చిల్లరడుక్కున్న అల్పంగాళ్ళు పైలా పచ్చిస్గా ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. లంచాలతో లగ్జరీ హోమ్స్ కొన్నారు. ఈ మధ్యనే దేవుడు లేనే లేడనే నమ్మకానికి నేను కుదురుకోవడానికి నాకెన్నో చేదు అనుభవాలు ఎదురైనాయి. దానికి రుజువుగా ఎన్నో దృష్టాంతాలు. మచ్చుకి 1-2 చెబుతా. ఆ మధ్య మా ఆఫీసులో ఆ జయరావు గాడు ఆఫీసుకు సరిగా రాకుండా అందరినీ బెదిరిస్తూ రియల్ ఎస్టేట్ దందాలు సాగిస్తున్నాడని, ఆఖరికి నీచంగా పేద పారిశుధ్య కార్మికుల మస్టర్లలో దొంగ లెక్కలు చూపి పైసలు గాజేస్తుంటే తట్టుకోలేక కలెక్టర్కు ఫిర్యాదు చేశానని పగబట్టాడు. ఒకరోజు కావాలనే గొడవ పెట్టుకొని బూతులాడుతూ నన్ను చెంప మీద కొట్టాడు. కేసు పెట్టాను. పోలీసోళ్లకు డబ్బులు తినిపించి తప్పించుకున్నాడు. నామాలు పెట్టుకొని న్యాయం అని మొత్తుకునే నన్ను ఏ పోలీసు ఖాతరే చెయ్యలేదు. నా వాలకం చూసి నవ్వారు. అది సరే, అంత అవమానం జరుగుతుంటే నా కోసం ఏ దేవుడు అడ్డుపడలేదే, ఏ దేవత కళ్ళెర చేయలేదే. అదేంటి అంటే, ఆగాగు, పాపం పండాలి, పిండం పగలాలి అంటారు తోటి భక్తులు, సాటి విశ్వాసులు. జయరావు మాత్రం ప్రమోషన్ తీసుకొని హాయిగా ఎస్యూవీ కారులో షికారు చేస్తూ అప్పుడప్పుడు తన కారు స్లో చేసి మిర్రర్ దింపి నా డొక్కు స్కూటీకేసి చూస్తూ గేలిగా నవ్వుతాడు. దైవాన్ని, ధర్మాన్ని, పాపపుణ్యాల్ని గాఢంగా నమ్ముకుంటూ సున్నితంగా బతికిన నాకు మిగిలింది అదన్నమాట. మగదేవుళ్ళు ఎందుకో పట్టించుకోలేదు అనుకోవచ్చు. మరి అమ్మవార్లకేమైంది? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటూ గడియకోసారి స్మరించుకుంటూ అమ్మను నమ్ముకున్నాను. అమ్మ చల్లని చూపు కోసం అబ్బో ఎన్ని వ్రతాలు, ఎన్ని నిష్టలు చేపట్టాను. ప్రతి ఏటా భవానీ దీక్ష చేసేవాడిని. అప్పులు చేసైనా నవరాత్రులకు విగ్రహాలు పెట్టించేవాడిని. శాక్తేయం నా జీవనపదంగా నడిచింది. ఆ పరమేశ్వరి ప్రతిరూపాలనే కదా చిన్నారి బాలిక నుండి వృద్ధమాతల వరకు అందరినీ గౌరవిస్తూ వారందరిలో నిన్ను దర్శించాలని ఆశించాను. కానీ
ఎందరో ఆడవారు నా చిత్తశుద్ధిని ఛాదస్థంగా, నా పారమార్థిక తత్వాన్ని పిరికితనంగా చిత్రీకరించారు. నా కన్నబిడ్డలకు, వారికి కూడా నేను నా తత్వం అర్థం కాకపోవటం పెద్ద ట్రాజిడీ. అమ్మవారే నా ఇంట పుట్టిందనే సంబరంతో శాంభవి అని నా పెద్ద బిడ్డకు పేరు పెట్టుకున్నా. ఇప్పుడు తను డాక్టర్ శాంభవి ఎంఎస్. గొర్రెతోక జీతంతోనే ఇంట్లో అందరి త్యాగాలతో తనని మెడిసిన్ చదివించాను. ఆ మధ్యనే నేను జబ్బుపడితే తను పనిచేసే కార్పొరేట్ ఆసుపత్రిలో చేరినప్పుడు మిగతా రోగుల్లాగానే తనను చూసేది. ఉదయం రౌండ్స్కొచ్చినప్పుడు ఏవో పొడి పొడిగా 2 మాటలు మాట్లాడి నర్సుతో, సిస్టర్, నాన్నకు అసలే చేదస్తాం, దేవుడే వచ్చి రక్షిస్తాడని అనుకుంటారు, టైంకి మెడిసిన్స్ వెయ్యండి అని వెంటనే వెళ్ళిపోయేది. ఇక డిశ్చార్జ్ అయిన వెంటనే సిటీలో తన ఇంటికి ఒక్కరోజు కూడా తీసుకుపోకుండా తిన్నగా అంబులెన్సులో ఊరు పంపేసింది. అల్లుడు గారికి నా భక్తి పిచ్చి నచ్చట్లేదట. ఇక నా కొడుకు ముచ్చట. మేమంతా గుండెలవిసేలా మొత్తుకున్నా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఇంజనీరింగ్ టాపర్, మంచి ప్యాకేజీతో ఉద్యోగంలో చేరాడు. కానీ సంవత్సరం నిండకుండానే భార్యతో గొడవలు పడి డ్రగ్స్కు బానిసై ఆత్మహత్య చేసుకొని మాకు జీవితకాలపు విషాదం మిగిల్చాడు. నేను వాడికి అలవర్చిన ఆధ్యాత్మికత వల్ల వాడిలో ఆత్మశక్తి పెరుగుతుందని అనుకున్నా గాని ఇలా జరుగుతుందని ఏనాడు ఊహించనేలేదు. నా శ్రీమతి కూడా నా భక్తి పూజలు చూసి చూసి విసుగెత్తిపోయింది. ఆమె దృష్టిలో నేను అసమర్థుని జీవయాత్ర నవలలో సీతారామరావుని. 7 అడుగులు కలిసి నడిచిన మనిషి ఏనాడు 7 నిమిషాలు కూడా నాతో కలిసి ఆలోచించలేదు. తను ప్రాక్టికల్, నేను సెంటిమెంటల్. రబ్నే ఐసా బనాదియా జోడీ అని సర్దుకుపోయాను. ఇంక నాతో పనిచేసే మహిళామణులకు నేను ఓల్డ్ ఫ్యాషన్డ్ భక్త తుకారాంని. అమ్మా ఆదిశక్తి, నిన్నింతగా ఆరాధించినా నువ్వెందుకు నీ దివ్యశక్తితో నా అమ్మగా ఈ స్త్రీమూర్తులందరికీ నా మనస్సును స్పష్టంగా ఎరుక చెయ్యలేదు అని బేలగా నాలో నేనే నిందించుకుంటూ కన్నీరు మున్నీరయ్యాను. దైవాన్ని నమ్మి భంగపడ్డాను. భక్తి వల్లనే వెనుకబడ్డాను. ఈ శాస్త్రయుగంలో మనిషికి నకలు మనిషిని సృష్టించాలనుకునే ఈ క్లోనింగ్ల కాలంలో, కృత్రిమ మేధల మిషన్ ఆధిపత్యాల శకంలో కూడా దేవుణ్ణి పట్టుకొని వేలాడేవాడికి ఇలా జరగాల్సిందే. నో నో, దేవుడు లేడు, గీవుడు లేదు, వచ్చే జన్మలో హార్డ్ కోర్ నాస్తికుడినై పుడతాను. నాస్తికులే ధైర్యంగా, సుఖంగా, స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఓషో చెప్పిందే నిజం. నీ విశ్వాసం ఎంత చిక్కగా ఉంటే అంత వేగంగా నీ మెదడు మొద్దుబారుతుంది. అందుకే ఎవడూ దేవుణ్ణి నమ్మొద్దని సుదీర్ఘ వీడియో చేసి ఇప్పుడే సోషల్ మీడియాలో అప్లోడ్కి పెట్టి అది ప్రాసెస్ అయ్యేలోగా చస్తాను. నేను చావాలి, నాలో ఆస్తికుడు చావాలి. ఆ దేవుణ్ణి నిరసిస్తూ ప్రాణార్పణ చేసుకుంటున్నా అని నాలో నేనే తీవ్ర శోకస్వరంతో గొణుక్కుంటూ వెంట తెచ్చుకున్న నిద్ర మాత్రల షీట్లన్నీ చింపేసి గుప్పెడు మాత్రలు గుట్టగుట్ట నీళ్లు తాగుతూనే మింగేశాను. అరగంటలోనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను. ఇక ఆ రాత్రంతా నా ఆత్మ
అనంత నిశీది వీధుల్లో సంచరిస్తూ ఉండగా నేను స్వర్గారోహణ కోసం ఎదురు చూస్తున్నట్లనిపించింది. ఎంతైనా పుణ్యాత్ముని కదా. నేను ఆత్మహత్య చేసుకున్న ఆ రాత్రి 3వ జాములో దిక్చక్రంపై ఒకే ఒక బ్రహ్మాండమైన మెరుపు మెరిసింది. ఆ వెలుగుకి ఉలిక్కిపడి నేను మళ్ళీ చేతనావస్థలోకి తిరిగి వచ్చినట్లనిపించింది. కళ్ళు గట్టిగా రుద్దుకొని చూస్తే ఎదురుగా తెల్లని వస్త్రాలతో, సింధూర వర్ణ నేత్రాలతో, అభయముద్రలో అమ్మవారు గాలిలో 7 అడుగుల ఎత్తులో నేత్రపర్వంగా నాకు దర్శనమిస్తున్న ఆ దేవత ముందు అమాంతం మోకరిల్లాను. అమ్మా పరమేశ్వరి, నాస్తిక గడప తొక్కబోతున్నానని నాకిలా కనిపించి దయచూపావా తల్లి? అలా కోపంగా చూడకమ్మా. ఈ పాపిస్టోడిని క్షమించు తల్లి. ఆ ఆ గుర్తొచ్చింది. నీకు ఆ మధ్య మేకపోతుని బలిస్తానని మొక్కున్నా, మొక్కు తీర్చలేదని ఇదంతా చేశావా తల్లి? క్షమించు అని పైకి లేచి గట్టిగా చెంపపై అచ్చులు పడేలా లెంపలేసుకున్నాను. మెరుపు మాయమైంది. అమ్మవారు అదృశ్యమైంది. ఇంతలో అసలు విషయం గుర్తొచ్చింది. నేను రాత్రి చచ్చిపోయా కదా, ఎలా లేచాను అని విస్తుపోయాను. ఇదంతా ఖచ్చితంగా దైవలీలనే. దేవుణ్ణి నమ్మిన వాడు ఎన్నటికీ చెడిపోడు అని బోధ చేసి ఆ దైవమే పునర్జన్మ ఇచ్చి ఉంటుందని అనుకుంటూ పైకి లేచి వెనక్కి తిరిగి చూడకుండా శ్మశానం బయటకు ఊరుకొచ్చి మళ్ళీ 4 బస్సులు మారి ఇల్లు చేరి పడుకొని మగత నిద్రలోకి జారుకున్నాను. బాగా పొద్దెక్కిన తర్వాత శ్రీమతి నిద్రలేపి నేలదీసింది. ఏమిటండి ఆ మొద్దు నిద్ర? రాత్రంతా ఎక్కడున్నారు? ఎక్కడికెళ్తే నీకెందుకులే గానీ రాత్రి నాకు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. అబ్బా, నిజంగానా? ఎంత పుణ్యాత్ములండి మీరు. అదెలా జరిగిందండి? జరిగిందంతా ఆమెకు మొత్తం చాలా గ్రాఫికల్గా చెప్పాను. అదంతా చెబుతూ ఉండగానే నాకు పొట్ట ఉబ్బి డామ్ డామ్ అని చమురు బావి బ్లోవుట్ అయినట్లు గ్యాస్ విడుదలై విరేచనాలు మొదలయ్యాయి. అంతా సర్దుకొని కాస్త ప్రాణం తేలికపడ్డాక వేడిటి ఇస్తూ శ్రీమతి అడిగింది చల్లగా. అది సరే గాని మీరు చెప్పిన దాన్ని బట్టి గుప్పెడు నిద్రమాత్రలు మింగినా మీరెలా బతుకున్నారు? అప్పుడొచ్చింది సందేహం. అవునే, అన్ని షీట్లు మాత్రలు మింగినా? బుర్రగొక్కుంటూ ఉండగానే మందుల బాక్స్ పట్టుకొచ్చింది శ్రీమతి. ఏమండి, ఇంతకు ఏ మాత్రలు తీసుకెళ్ళారు? అవేనే నిద్రమాత్రలు, మా నాయనమ్మవి. మధ్యలో ఉన్నవాళ్ళు అంతా పోయినా మా ఇంట్లో 2 వృద్ధమాణిక్యాలు ఇంకా మిగిలారు. మా నాయనమ్మ మరియు శ్రీమతి గారి అమ్మమ్మ. వాళ్ళిద్దరూ ఒకరు శబరిలా, మరొకరు వకుళమాతలా మా ఇంటనే ఉండిపోయారు. శ్రీమతి బళ్ళున నవ్వింది. మీ మొహం, మీకు చావటం కూడా చేతనవుతుందా? మీ నాయనమ్మ నిద్రమాత్రలు కావు మీరు పట్టుకెళ్ళింది. మరి గ్యాస్ మాత్రలు మా అమ్మమ్మవి. అమ్మో అమ్మో, అందుకేనా ఈ గుడగుడా? ఇక చాలండి, పడుకోండి. మళ్ళీ మీ అతిభక్తే మీకు గడబిడ. ఇంక పడుకోనిలేవే. శనివారం కదా, గుడికెళ్ళి స్పెషల్ దోష పరిహార పూజ కూడా చేయించుకోవాలి. అసలే రాత్రంతా శ్మశానంలోనే గడిపా. ఏ పిశాచాలో ప్రేతాత్మలో వెంట వచ్చి ఉంటాయో గత అంటూ హడావుడి చేయసాగాను. బ్యాక్ టు భక్తాస్.
మేము గుడికొస్తాం బాబు. జిహలాగుతుంది. వారం రోజులవుతుంది కమ్మని పులిహోర, చక్ర పొంగలి ఈ నాలికల మీద పడక. పా పా పద, త్వరగా తయారవ్వు అంటూ నవ్వుతూ బయలుదేరారు బామ్మలిద్దరూ కూడా. మరుసటి రోజు తెల్లవారే క్రితం రాత్రి నేను కోపంతో తీసిపారేసిన ఉంగరాలు, కంకణాల్లో ఒక బంగారు ఉంగరం కూడా ఉందని హఠాత్తుగా గుర్తొచ్చింది. వెంటనే సెలవు పెట్టి ఆ శ్మశానానికి చేరుకొని ఆ మూలన వెతకసాగాను. శ్మశానం వాచ్మెన్ కూడా నేను చెప్పిన ముచ్చటంతా విని అని పెద్దగా ఎకిలిస్తూ తను నా సాయానికి వచ్చాడు. ఇంతలో, అరే రంగా, రే పెసాదు, ఆ దేవత పెద్ద బొమ్మని ఆడబెట్టారా అంటూ శ్మశానం గోడ అవతల నుండి మొత్తుకుంటుంది ఒక ఆమె. అదిగ్గో, నిన్న పోతా పోతా ఆ గోడ మీద పెట్టినాంలే సుక్కమ్మత్త. అసలే ఈ మధ్యన దేవుళ్ళని ఎత్తుకెళ్ళే వాళ్ళు ఎక్కువయ్యారు. పోయిన దసరాకి ఎన్ని బొమ్మలు పోయాయో గుర్తులేదా? నిన్ననే ఆ బొమ్మకు తెల్ల రంగు వేశాం. కళ్ళకి మంచిగా సింధూరం రంగు కూడా అద్దాంలే. ఒక్క నిమిషంలో కిందికి దింపేస్తాం అత్తమ్మా అంటూ పాఠంలా జవాబిస్తున్నాడు ఎవరో పిల్లవాడు గోడవతల. వెంటనే గోడకు ఆవల ఎత్తుగా బారు నిచ్చెనొకటి పైకి లేచింది. నేను హతాశుడినై దాదాపు మూర్ఛపోతున్నట్లుగా అనిపిస్తుండగా అటు గోడవైపుగా చూస్తూ అమ్మ పాలు కమ్మగా బుక్కుతున్న వేళ తన నోటి నుండి అమాంతం తల్లి స్తన్యం ఎందుకో దూరమవగా గొక్క పెట్టి రోధించే శిశువులా కీచుగా అరిచాను. అయ్యో అయ్యో బొమ్మనా! కానీ రాత్రి మరి అమ్మవారు? అది సరే, మరి ఇదేంటి ఘోరం, అపచారం? శ్మశానం గోడ మీద దేవత బొమ్మనా? అది ఇటువైపు తిప్పి ఎవడా ఎదవన్నర ఎదవా అంటూ పక్కనే ఉన్న సమాధుల మీదుగా ఎక్కబోయాను. ఆగండి సారో, గోడెక్కారు, జారి పడతారు, ఆగండి ఆగండి. వాళ్ళు గోడవతల బొమ్మలు కొట్టోళ్ళు, వాళ్ళకి అవన్నీ లేవులేండి. ఇట్రాండే, ఇదిగో ఇక్కడుంది మీ ఉంగరం అంటూ ఇసుకలో పడి ఉన్న బాబాగారి బంగారు రింగు తీసి నా చేతిలో పెడుతూ దాన్నే చూస్తూ మళ్ళీ తనే, యాడికి పోతారులే సామే, ఈ దేవుళ్ళు మనల్ని వదిలిపెట్టే అసలు మన నమ్మకమే మహా జిడ్డు కదా అని అంటూ శ్మశానం వాచ్మెన్ ఓ విరాగిలా అని నవ్వుతూ 2 అడుగులు ముందుకేశాడు. అంతేనంటావా? ఏమో మరి అంటూ నేను 2 అడుగులు వెనక్కి వేశాను. ఇదండి కథ. డోలాయమానం అనే ఈ కథ రచన వేణు మరీదు రాయగా మీ కానమోకు కథావచనం, కానమోకు కథావచనం, మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా ఈ కథ డోలాయమానమును మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ఆలోచించండి. ధన్యవాదాలు.